లో విమోచన విమోచన వృత్తాంతం 4వ పాఠం. పాత నిబంధన పరిచయం నుంచి 4వ పాఠాన్ని చూస్తున్నాం. విమోచన వృత్తాంతం మనం ముందు నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. ఈ విమోచన వృత్తాంతం మన పాత నిబంధన అంతా కూడా మనకు కనబడుతుంటుంది అన్న విషయాలు చూసుకుంటూ వస్తున్నాం. అంటే రక్షణ ప్రణాళిక, విమోచన ప్రణాళిక, దీని గురించి ఈ విమోచన ప్రణాళిక లేదా వృత్తాంతం అన్న విషయాల గురించి ఒకసారి ఆలోచిస్తే, పాత నిబంధన రాసిన వారు రచయితలు, అలాగే కొత్త నిబంధన రచయితలు అందరూ కూడా ఈ రచనల్లో వాళ్ళు రాసిన శైలిలో వాళ్ళ ఉద్దేశాలు అన్నీ కూడా పాత నిబంధనని చూసినా కొత్త నిబంధన చూసినా విమోచన ప్రణాళిక గురించిన విషయాలే అన్న విషయాలు వాళ్ళు ఎరిగి రాసినట్లుగానే మనకు కనబడుతుంది. పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని కూడా ఈ విమోచన ప్రణాళిక గురించిన విషయాలు మనం వెళ్ళే ముందు, అసలు విమోచన అంటే ఏంటి, అసలు విమోచన అనే పదం ఎలాగొచ్చింది, ఇది పాత నిబంధనలోంచి వచ్చిందా కొత్త నిబంధన నుంచి వచ్చిందా అన్న విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ విషయాల గురించి ఆలోచిస్తే విమోచన అంటే రక్షించడం లేకపోతే రక్షణ అనే విషయాలు పాత నిబంధన నుంచి మనకు కనబడుతుంటుంది. సృష్టి ఆది నుంచే ఈ రక్షణ అనే విషయాలు కనబడుతుంటుంది. ఈ హెబ్రీల చరిత్రలోనూ లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న నాగరికతల్లోని కూడా విమోచన అనే విషయాన్ని విమోచనను ఉపయోగించడం అన్నది కనబడుతుంది. అంటే విమోచన అంటే ఏంటి అంటే రక్షించడం లేదా విమోచించడం అంటాం కదా, విమోచించడం. ఇది ఎలా విమోచించారు, అసలు విమోచన అంటే ఏంటి అంటే, ఈ కుటుంబాల్లో మొట్టమొదటిగా పాత నిబంధనలు చూస్తే కుటుంబాల్లో ప్రత్యేకించి కనబడేది. ఫస్ట్లో కుటుంబాల నుంచి వచ్చిన ఒక మాటగా లేదా రక్షించడానికి లేదా రక్షణ కార్యాలు జరిగించడానికి ఉపయోగించిన ఒక పదంగా విమోచనను ఉపయోగించడం జరిగింది. ఈ హెబ్రీలోంచి లేకపోతే అక్కడ ఉన్న జనాంగాల్లోంచి కూడా. ఇది ఎలాగంటే కుటుంబాల్లోనూ వాళ్ళు కుటుంబాలు ఒకవేళ విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉంటే, లేకపోతే వాళ్ళు ఏదైనా జారిపోతున్న పరిస్థితుల్లో కుటుంబాలు ఏమైనా జారిపోతుంటే అందులో నుంచి రక్షించడానికి ఈ విమోచనను ఉపయోగించడం. విమోచన అంటే వాళ్ళు రక్షించాలి అన్న పదాన్ని. లేకపోతే కుటుంబంలోని వ్యక్తులు ఒకవేళ తప్పిపోతుంటే, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా లోట్లు ఉంటే, లేకపోతే పాత నిబంధన కాలంలో ఎలాగంటే కుటుంబాలు ఉండేవి, అది చాలా పెద్ద కుటుంబాలు. ఇప్పుడు అబ్రహాము లేకపోతే యాకోబు కుటుంబం చూసాం అనుకోండి, చాలా పెద్ద కుటుంబం. లేకపోతే నోవాహు ముందు కుటుంబాలు చూసినా వాళ్ళకి కొన్ని వందల మంది పిల్లలు కదా, వాళ్ళ గ్రూపులుగా చూసుకున్నా ఒక 30-40 మందిని ఒక కుటుంబాలు చూసుకున్నా ఒక కుటుంబంలో, అంటే ఒక కుటుంబంలో తండ్రి తల్లి ఉంటారు, తర్వాత వాళ్ళకి పిల్లలు ఒక 10 మంది 15 మంది పిల్లలు అనుకోండి, వాళ్ళకి 15 మంది పిల్లలు, వాళ్ళ 15 మంది భార్యలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, ఇదంతా చూసుకుంటే ఒక కుటుంబం. జాయింట్ ఫ్యామిలీస్ చూస్తే కనుక ఒక పెద్ద కుటుంబాలు. ఈ కుటుంబాల రక్షణ అంతా కూడా నాయకుడిది ఉండేది, పెద్ద నాయకుడిది అంటే తండ్రి మొట్టమొదట ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ కుటుంబం అంతా నడిచేది అన్నమాట. వీళ్ళకి రక్షణ అంతా కూడా ఆ కుటుంబ పెద్ద చూసుకునేవాడు. కుటుంబ పెద్ద అతను ఏ ఆజ్ఞాపిస్తే అదంతా కూడా కుటుంబం అంతా, ఈ 15 మంది పిల్లలు చేయాలి, వాళ్ళ భార్యలు లేదా వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ మనవాళ్ళు, ఇదంతా కూడా వాళ్ళు ఏదైతే చెప్తారో మంచి నడవడిక, ఆ నడవడికల్లో జరగవలసి ఉండేది అనమాట. ఒక న్యాయం తీర్చాల్సి వచ్చినా ఈ పెద్ద దగ్గరికి వచ్చేది న్యాయం తీర్చడానికి. లేకపోతే వాళ్ళకి ఏమైనా కొద్దిగా అక్కర్లు ఉన్నాయనుకోండి, ఆహారం గురించిన అక్కర్లు, ఆహారం ఎక్కడ తేవాలి, ఎక్కడ కరువులు ఉంటుంది అన్న విషయాలు ఉందనుకోండి, ఆ కరువుకి సంబంధించి ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఏంటో కుటుంబ పెద్ద ఏం చేస్తాడంటే కనుక్కుని వాళ్ళకి ఆహారం సమకూర్చడం. లేకపోతే వాళ్ళకి ఈ గొర్రెల పెంపకాలు, పశువుల పెంపకాలు ఉండే, వాళ్ళు ఎలా పెంచాలి, ఇవన్నీ కూడా కుటుంబ పెద్దలు చూసుకునేవారు అన్నమాట. ఒకవేళ ఇలా చూసుకునే క్రమంలో అంటే కుటుంబాల్లో వాళ్ళకి రక్షించడం అనివ్వండి, వాళ్ళకి ఆహారం కానివ్వండి, ఒకవేళ పాత నిబంధనలు చూస్తే ఒక కుటుంబాల మీదకి ఒక కుటుంబాలకు వచ్చి గొడవలకు వచ్చేవారు, యుద్ధాలకు వచ్చేవారు, లేకపోతే వాళ్ళ నుంచి వీళ్ళు రక్షించడం. లేకపోతే ఈ మనం పాత నిబంధనలు చూస్తే కనుక ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూస్తే కనుక వాళ్ళ మీద కూడా
వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు ఇతర వ్యక్తులు శకము ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఫిలిపి ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి యుద్ధాలు ప్రకటించినప్పుడు, అంటే వాళ్ళ మీదకి ఎగనెస్ట్గా తయారైనప్పుడు, శత్రువులుగా తయారైనప్పుడు వీళ్ళ కుటుంబం ఎంత పెద్దదుంటే అంత రక్షించడానికి అవకాశం ఉండేది. కనుక ఈ కుటుంబ పెద్దలు కుటుంబంలో ఎవరు చెదిరిపోకుండా చూసేవారు, వాళ్ళు రక్షణ చూసేవారు ఎక్కువగా. యాకోబు కుటుంబం అనివ్వండి, వాళ్ళు చెదిరిపోయేవారు కాదు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో వాళ్ళనే కాదు, ఏ కుటుంబాలైనా సరే ఎంత ఎక్కువ మంది కలిసి ఉంటే అంత రక్షణుడు, అంత ప్రోత్సాహం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అందుకని కలిసి ఉండడం ఇవన్నీ చేసేవారు. ఈ రక్షణ బాధ్యత అంతా కూడా కుటుంబ పెద్ద తీసుకునేవాడు. కుటుంబ పెద్ద ఏది చెప్తే అదంతా చేసేవారు అన్నమాట. ఇది కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో రక్షణ ప్రణాళిక, వాళ్ళకి కుటుంబ వ్యవస్థలో భద్రత, కాపుదల అంతా కూడా కుటుంబం కలిసి ఉంది. ఈ విమోచన అనేది ఎలా వచ్చిందంటే, ఈ కుటుంబంలో రక్షణ కోల్పోయారు అనుకోండి, ఈ కుటుంబం మీదకి ఎవరైనా యుద్ధం వచ్చారు, లేకపోతే ఇతర వ్యక్తులు ఎవరైనా వచ్చి వీళ్ళ మీదకి శత్రువులు వచ్చి వీళ్ళ మీద నాశనం చేయాలనుకున్నారు, వీళ్ళ దగ్గర ఆస్తి దోచేయాలనుకుంటున్నారు, దొంగలు వచ్చేసారు. రక్షించాలి అంటే ఈ రక్షణ కార్యానికి ఏం చేయాలో కుటుంబ పెద్దలు ఒక సెక్యూరిటీ నుంచి వాళ్ళకి మీరు కాపుదలు ఉండండి, మన కుటుంబం అంతా కూడా మనం కాపుదలు ఉంచుకోవాలని చెప్పి రక్షణ ఉంచేవారు అన్నమాట. దాన్ని విమోచన అనేవారు. లేకపోతే ఆహార పదార్థాలు వాళ్ళకి ఏమైనా కావాలనుకోండి, కరువు వచ్చేసింది, ఆ కరువులో మనల్ని ఎలా రక్షించుకోవాలి, దాని నుంచి వాళ్ళు విమోచించుకోవడానికి ఎలా చేయాలి. ఇప్పుడు యాకోబు కాలంలోని కరువు వచ్చింది, ఆ కాలంలో కరువుని తప్పించుకోవడానికి ఐగుప్తు వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలు కొని తెచ్చారు. ఎవరు చేశారు ఇది? కుటుంబంలో ఉన్న పెద్ద ఎవరైతే చెప్పారో మిగతా వాళ్ళందరూ ఫాలో చేసేవారు. అలాగే వాళ్ళకి యాకోబు కుటుంబంలో వాళ్ళ చెల్లిని బలాత్కారం చేయడం ద్వారా వాళ్ళ మీదకి ఏంటి శత్రువులుగా ఉన్న వ్యక్తులుగా ఉన్న వాళ్ళ మీదకి వీళ్ళని యుద్ధం చేయడం, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసారు. వాళ్ళందరూ కుటుంబం ఏంటంటే వీళ్ళు సోల్జర్స్గా కూడా ఉండేవారు అన్నమాట. రక్షణకి జరిగించడం, వీటి నుంచి కొంతమంది రక్షించడం, కుటుంబాన్ని రక్షించడం. అంటే వీళ్ళు నిజానికి ఆ పరిస్థితుల్లో శాంతియుతంగా ఉన్నప్పటికీ అవతల వ్యక్తి మీదకి అటాక్ చేయడానికి వీళ్ళే కొంతమంది డెసిషన్ తీసుకున్నారు. రక్షణ కార్యం మళ్ళీ చేయడానికి యాకోబు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చేశాడు. మీరు అకారణంగా మళ్ళీ ఇంత కార్యం చేస్తారు, వాళ్ళందరూ మళ్ళీ మన మీద యుద్ధానికి వస్తారు, కనుక మనం ఈ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోవాలి అంటే ఏం చేశాడంటే వీళ్ళు రక్షించాడు, కుటుంబాన్ని అంతటినే రక్షించాడు. ఈ రక్షించే ప్రక్రియని విమోచన కార్యం అనేవారు అన్నమాట. అంటే కుటుంబాల్లో వాళ్ళు ఆహారం నుంచి రావచ్చు, తెగుళ్ళు రాకుండా కాపాడవచ్చు, వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేసుకున్న వీళ్ళు కాపాడడం, శత్రువుల నుంచి కాపాడడం, వీటిలన్నిటిని కూడా విమోచన అనేవారు అన్నమాట. ఈ విమోచన కుటుంబ పెద్ద చేసేవాడు. ఈ విమోచనే ఈ పాత నిబంధన కార్యంలో అంతటా కూడా కనబడుతుంటారు, ఈ రక్షించడం గురించిన కార్యం. ఇందులో మన బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి, విమోచన కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ మనుషులందరూ పాడైపోతున్నప్పుడు, ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు, ఈ కుటుంబ పెద్ద ఎవరో అయ్యా అంటే మనం లోకా దగ్గరికి వస్తే కనుక, లేకపోతే ఆదికాండ చరిత్ర దగ్గరికి వస్తే కనుక, ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దేవుడే. దేవుడి దగ్గర నుంచి ఆదాము కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటాడు. ఎవరు? లోకా గారు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము తండ్రి ఎవరు? ఆదాము తండ్రి దేవుడు. అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన మనుషులందరూ కూడా ఎవరి కనుసంధానంలో ఉండాలి? ఏ పెద్ద కనుసంధానం ఉండాలి అంటే దేవుడు. ఎందుకంటే ఆయన నాయకుడు. దేవుడు తన ప్రజల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన కాపుదల, ఆయన భద్రత అంతా కూడా ఇచ్చుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే ఈ మనుషులందరూ కూడా ఆయన బిడ్డలు. ఈ విమోచన ప్రణాళికలు ఎలాగంటే, ఇప్పుడు కుటుంబంలో మనమన్నా చిన్న కుటుంబం అవ్వచ్చు, కుటుంబంలో పెద్ద ఎవరు ఉన్నారో వాళ్ళ నాయకత్వం తీసుకుని వాళ్ళ కుటుంబానికి పోషణ గీషణ అన్ని వాళ్ళే చూసుకుంటూ రక్షణ ఇస్తూ, అనారోగ్యాల నుంచి కాపాడడానికి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, లేకపోతే వాళ్ళు చదివించడానికి ఇవన్నీ చూసుకుంటారు కదా. ఇదే మన ఆది కాలంలో ప్రణాళిక చూస్తే కానీ కుటుంబ పెద్దలు, ఈ కుటుంబ పెద్దలందరికీ నాయకుడు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడే. దేవుడి దగ్గర నుంచి వచ్చిన కుటుంబాలే ఇవన్నీ కూడా. ఆదాము దగ్గర నుంచి ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు ఆది కాండం దగ్గర నుంచి మనం వచ్చేస్తే, విమోచన ప్రణాళిక దగ్గర మనకు వచ్చేస్తే, దేవుని దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి షేతు దగ్గర నుంచి తన కుమార్తెలు వీళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయినప్పుడు వీళ్ళందరికీ తండ్రి ఎవరంటే ఎవరు? దేవుడు. మనం పాత సెక్షన్లో మనం నేర్చుకున్నాం, దేవుని కుమారులు ఎవరు అంటే
సామాన్య భావంలో ఎవరు? అందరూ దేవుని కుమారులే. సామాన్య భావంలో ఎవరు? అందరూ దేవుని కుమారులే. అంటే దేవుడు మనకి తండ్రి, ఆయనే నాయకుడు, ఆయనే నడిపించేవాడు, ఆయన ద్వారానే మనం అంటాం. అందుకనే ఈ ప్రణాళికలు జరుగుతున్నప్పుడు వాళ్ళు భద్రత ఇస్తున్నాడు, కాపుదలు ఇస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అయినా సరే వీళ్ళు తప్పిపోతున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నాడు, మళ్ళీ ట్రాక్లో పెడుతున్నాడు, మళ్ళీ తప్పిపోతున్నారు, అయినా సరే మళ్ళీ సరిచేయడం. ఇవన్నీ కూడా ఆ ప్రణాళికలో భాగంగానే దేవుడే సహాయం చేస్తూ, అంటే అతనే తండ్రిగా ఉంటూ, అతడే నాయకుడిగా ఉంటూ నడిపించుకుంటూ వస్తున్నాడు అన్న ప్రణాళిక ఆది కాండం స్టార్టింగ్ నుంచి కూడా మనకు కనబడుతుంటుంది. అంటే నాయకుడిగా ఉండి, పెద్దగా ఉండి, తండ్రిగా ఉండి, దేవుడిగా ఉండి నడిపించుకొస్తున్నాడు. అయినా సరే వీళ్ళు మాట వినకపోవడం, దేవునికి దూరం అయిపోవడం, మళ్ళీ వాళ్ళని ఆదరించడం, వాదార్చడం, ఆయన ప్రేమ చూపించడం, దేవుడు తన దగ్గరికి తీసుకురావడం, ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రణాళిక ఎలా చూపిస్తుందంటే విమోచన ప్రణాళిక అనడం. ఇప్పుడు ఎవరు విమోచిస్తున్నారు? ఎవరు విమోచిస్తున్నారు? దేవుడే విమోచిస్తున్నాడు. తప్పిపోతే ఆయన దగ్గర తీసుకొస్తున్నాడు. రక్షణ కావాలంటే ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని చూడండి, వాళ్ళు ఐగుప్తులు ఉండిపోయారు, బానిసత్వంలో ఉండిపోయారు. ఎవరు రక్షించారు? దేవుడు రక్షించారు. వాళ్ళకి ఆహారం కావాలి, ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. వాళ్ళకి నీళ్లు కావాలి, ఎవరు ఇచ్చారు? శత్రువులు అనేకమైన శత్రువులు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, ఎవరు కాపాడారు? దేవుడు కాపాడారు. వాళ్ళకి దేశం కావాలి, ఎవరు ఇచ్చారు? ఇది చూస్తే ఇప్పుడు కుటుంబం పెద్దగా చేస్తున్న పని అంతా కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మన గురించి ఆలోచిస్తే ఇది ఊహాజనకంగా చేసింది కాదు. ఆయన నా కుటుంబం, నా ప్రజలు, నా జనాంగానే చూస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలీలు నా జనాంగం, నాదంటాడు ఆయన. ఇశ్రాయేలీల ద్వారా మనం ఆయన జనాంగం అంతటి, మన జనాంగం అంతా కూడా మనం కనుక మనం ఏర్పాటు చేసుకున్న జనాంగంగా మనలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు అని విమోచన ప్రణాళిక. ఇది మనం చూసుకున్నట్లయితే విమోచన ప్రణాళిక ఇక్కడ కనబడుతుంటాం. ఇదే విమోచన ప్రణాళిక మనం చూస్తే అబ్రహాం దగ్గర కనబడుతుంటది, రక్షకుడుగా అతను చేసే కార్యాలు. యాకోబు దగ్గర కనబడుతుంటది. తర్వాత రూతు గ్రంథంలో మనకు కనబడుతుంటది. రూతు గ్రంథంలో ఇక్కడ విమోచకుడుగా ఇంకొక వ్యక్తి కనబడుతుంటాడు. ఎవరు? బోయజు. ఇది ఎలాగంటే ఒకవేళ నిరాశ్రయం అయిపోయిన పరిస్థితుల్లో, దిక్కుతోచన పరిస్థితుల్లో, కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితుల్లో, వాళ్ళకి పిల్లలు లేకుండా భర్త చనిపోతే కనుక మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా కుటుంబ పెద్దే. అది ఏం చేయాలంటే ఒకవేళ ఒక ఆమెకి పెళ్లి చేస్తే కనుక, ఒకవేళ భర్త చనిపోతే కనుక, పిల్లలు లేకుండా ఉంటే కనుక మళ్ళీ పిల్లలకి కనడానికి బాధ్యత తీసుకుని తండ్రి మళ్ళీ వాళ్ళ కుమారుని ఇచ్చి పెళ్లి చేయడం. అంటే ఏం చేయాలి? కుటుంబాన్ని రక్షించడం. ఇది విమోచన ప్రణాళిక. ఈ రూతు గ్రంథంలో చూసినప్పుడు బోయజు ఈ రక్షణ ప్రణాళికలో భాగంగా మారిపోయాడు. బోయజు, రూతు కూడా అదే రక్షణ ప్రణాళిక. ఎందుకు ఎట్టాడు అనుకుంటాం? ఈ విమోచన కార్యానికి ఒక సూచనగా కనబడిపోతుంటారు. అంటే ఎప్పుడైతే ప్రజలు దారి తప్పిపోతున్నారో, దారి తప్పిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ రక్షించడం. వాళ్ళకి ఏం కావాలి? అవన్నీ ఇవ్వడం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూసినటువంటి విషయాలు పాత నిబంధనలన్నీ కూడా అయ్యాయి. అందుకనే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయారు, వాళ్ళు బానిసలకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు, పాలు తేనె ప్రపంచ దేశాన్ని తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళ మీదకి నాయకులుగా న్యాయాధిపతులను ఇచ్చాడు. వాళ్ళలోని కూడా అవకతవకలు. న్యాయాధిపతులు అంతకాలం చక్కని రీతిగా వాళ్ళు దేవునికి భయభక్తులు ఉండేవారు. వాళ్ళు చనిపోయినట్టునే మళ్ళీ డౌన్ అయిపోయారు. ఇష్టానుసారం వాళ్ళు విగ్రహాలను అటు పోవడం, ఇటు పోవడం, వీళ్ళు మనసుకి ఏదొస్తే చేయడు అయిపోయారు. మళ్ళీ దేవుణ్ణి వీళ్ళున్న బానిసత్వాన్ని బట్టి దేవుడు మొరపెడుతుంటే మళ్ళీ దేవుడు మంచి ఒక న్యాయాధిపతిని పెట్టడం, మళ్ళీ న్యాయాధిపతి ద్వారా పాపాన్ని విమోచించడం, వాళ్ళని రక్షించడం, ఈ కార్యాలన్నీ కూడా జరిగాయి. ఈ న్యాయాధిపతుల కాలం ఎలాగంటే మన బీపీ లేకపోతే హార్ట్ బీట్ చూడండి, హార్ట్ బీట్ మన స్కేల్ మీద చూసినప్పుడు ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటాం ఇలాగన్నమాట. ఈ స్కేల్కి పైకి కిందకి ఎలాగ ఉంటుందో న్యాయాధిపతుల కాలంలో జీవిత విధానం అలాగే ఉండేది. న్యాయాధిపతి ఉన్నంతకాలం దేవుడికి ఇష్టంగా పైకి వెళ్ళిపోవారు, ఆయనకి ఇష్టంగానే. తర్వాత అటు చనిపోగానే డౌన్ అయిపోవడం. అప్పుడే కాదు, ఇప్పుడు అంతే. దేవునికి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాం, మన ఇష్టం. దేవుడితో సహవాసం చేద్దాం, ప్రార్థన చేద్దాం, రైజ్లోకి వెళ్ళిపోతాం. దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మర్చిపోయామా, కొద్దిగా వెనకబడ్డామా, డౌన్ అయిపోతాం. ఆ కాలంలో కూడా ఇది అలా కొనసాగుతున్న కాలంలో వీళ్ళేంటంటే మాకు రాజు లేడు, మాకు రాజు కావాలనుకున్నారు.
దేవుడు అన్నాడు, ఎందుకు నేనే కదా మీకు రాజుని, నాయకులను బట్టి నడిపిస్తున్నాను కదా, నేనే మీకు తండ్రిని, నేనే మీకు రాజుని అని చెప్తే, అబ్బాయి కుదరదు, మాకు రాజు కావాలంటే దేవుడేమో సౌలుని ఎంచుకుని సౌలుని ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, రాజుగా నన్ను ఉంచకుండా, నేను నడిపించే నాయకుడు నన్ను ఉంచకుండా విడిచిపెట్టేసి మిమ్మల్ని మనుషులను ఎంచుకున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాడు. అంటే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యాయాధిపతుల్లో కానీ రాజు గ్రంథాల్లో స్టార్టింగ్ సమూయేలులో కానీ చూసింది ఏంటంటే, దేవుడు ప్రజలకి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు, ఆయనే విమోచకుడిగా ఉంటున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయనకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ అదే కనబడుతుంది. ఇక్కడ విమోచకుడు ఎవరు? న్యాయాధిపతుల్లోని అంటే కుటుంబ పెద్దగా, నాయకుడిగా, వాళ్ళు నడిపించేదిగా, కుటుంబ బాధ్యతలు తీసుకునేదిగా, వాళ్ళకి రక్షణ ఇచ్చేదిగా ఎవరు తీసుకుంటున్నారు బాధ్యతలన్నీ? న్యాయాధిపతులు ఉన్న కాలంలో కూడా ఇతర దేశాలు వాళ్ళు యుద్ధాలకు వచ్చేసేవారు, నల్ల కొట్టేసేవారు, వాళ్ళు చేసేవారంటే దేవుడు వదిలేయడాన్ని బట్టి దేవుడు ఏం చేసేవాడు? ఆయన జోక్యం చేసుకుని వాళ్ళ నుంచి విడిపించేవాడు, శత్రువుల నుంచి విడిపించేవాడు, ఆహారం ఇచ్చేవాడు, వాళ్ళకి భద్రత ఇచ్చేవాడు, విగ్రహాల నుంచి మళ్ళీ తొలగించేసేవాడు, వీళ్ళు చక్కని రీతిగా మంచి మార్గంలో పెట్టేవాడు. ఎవరిచ్చేవారు ఇది? ఎవరిచ్చేవారు? దేవుడు. ఎందుకు చేసేవాడు? ఈయనే నాయకుడు, వీళ్ళ కుటుంబానికి ఈయనే నాయకుడు. అంటే మనుషులు వేరే వేరేగా ఆయన ఎప్పుడు మైండ్లో లేదు. వీళ్ళంతా నా ప్రజ, నా జనాంగం, నా బిడ్డలు, నా సంతానం, నా సంతానం. ఆయన హృదయం నిండా ఉన్నది నా సంతానం. వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా సంతానం, నా మాట వినకపోయినా నా సంతానం. అది ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా. అందుకనే ఆ రాజులు సమూయేలు గ్రంథంలో కూడా వాళ్ళు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు నన్ను విడిచిపెట్టారు వీళ్ళు అన్న మాట అక్కడ కనపడతారు. సరే, తర్వాత రాజుల్ని దావీదుని ఎంచుకోవడం, తర్వాత రాజుల్ని ఎంచుకోవడం, ఈ ప్రణాళికలు చూస్తున్నప్పుడు రాజుల కాలంలో కూడా మళ్ళీ అప్పటినే ఉంది. ఒకటి ఇష్టానుసారమైన పరిపాలన ఇందాక చూస్తున్నాం, ఒక అతనేమో వచ్చి మంచి పరిపాలన, విగ్రహాలని అందరినీ ధ్వంసం చేశాడు, దేవునికి ఇష్టడుగా జీవించడం. ఇలా కొనసాగే కాలంలో ప్రవక్తలను ఎంచుకున్నాడు దేవుడు. ప్రవక్తల ద్వారా వాళ్ళు చేస్తున్న క్రియలు మంచివి కాదు, మీరు ఎలా ఉండాలి, చక్కని రీతిగా ఉండాలి అని తెలియపరచడం. అంటే దేవుడు ప్రజల జీవితాల్లో తనే బాధ్యత తీసుకుని తనే నడిపిస్తూ వస్తున్నాడు అన్న విషయాలు ఇక్కడ కూడా కనబడుతుంటారు. అది రాజుల గ్రంథం, న్యాయాధిపతులు అవ్వచ్చు, రాజుల గ్రంథాలు అవ్వచ్చు, సమూయేలు అవ్వచ్చు, దినవృత్తాంతాలు అవ్వచ్చు, ప్రవక్తల గ్రంథాలు అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు, ఈ గ్రంథాలన్నీ వీళ్ళు చరిత్రకి సంబంధించినవి అయితే ఇందులో ఒకే ఒకటి ఏంటంటే, దేవుడు తన ప్రజల పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, వాళ్ళ భద్రత కలిగి, దాన్ని కాపుదలు ఇస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు అన్న విషయాలే ఎంత కనబడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు మాత్రం దూరంగా అయిపోతూనే వస్తున్నారు. అయినా నాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళు మళ్ళీ దగ్గర తీసుకొచ్చి, మళ్ళీ ప్రేమ చూపించి, మళ్ళీ సహాయం చేసి, వాళ్ళకి కాపుదలు ఇస్తున్నాడు, భద్రత ఇస్తున్నాడు అన్న విషయాలు చూపించే విషయాల్ని ఈ విమోచన ప్రణాళిక అంటాం అన్నమాట. ఇది లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. విమోచన ప్రణాళిక. ఈ విమోచన ప్రణాళికలో ఈ విమోచించడం గురించి లేదా రక్షించడం గురించి వీటి గురించి అనే విషయాలు చూస్తే కనుక అబ్రహాం దగ్గర వాగ్దానం ఇచ్చాడు కదా, ముందు సెక్షన్లో చూసుకున్నాం మనం. 12 అధ్యాయాల వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు దేశాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని సంతానాన్ని ఇస్తాను, మీకు ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదా. ఇదంతా ఆయనే నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కుటుంబ పెద్దగా, ఆయనే నాయకుడిగా. ఎందుకంటే నేను విడిచిపెట్టలేదు, నా పిల్లలందరూ కూడా నా పిల్లలు కనుక నేను నెరవేర్చుకుంటూ వస్తున్నానని ఆయన ఇచ్చిన నిబంధనను ఆయన నెరవేరుస్తూ, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనుషులు తప్పిపోతున్నా సరే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆయన నిబంధనని, వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అన్నమాట. ఈ విషయాల గురించిన ఇవే చూడండి 4వ అధ్యాయంలో మనకన్నా 31వ పేజీ నుంచి 4వ అధ్యాయంలో మనకు చూస్తున్న విషయాల్లో ఇశ్రాయేలీల 33వ పేజీ చూస్తే ఇశ్రాయేలీల గోత్రాలు, తర్వాత పితరుని పాత్ర. ఒకవేళ చూస్తున్నారా, తన కుటుంబమునకు ఒక పితరుడు ప్రాముఖ్యత ఏంటి అని ఉందా? 33వ పేజీ చూస్తున్నారా లేదా? ఫస్ట్ ఇది విమోచన ప్రణాళికలో ఒక కథగా మనం ఒక చక్కనిదిగా విమోచన అంటే ఏంటి, దాంట్లో ఉన్న భాగాలు, కొత్త నిబంధనలో మళ్ళీ ఒకసారి చెప్తానే పైన విషయాలు. దానికి లోతుగా వెళ్తే దాన్ని వివరణ చూసిన తర్వాత ఒక కుటుంబంలో ఒక పితరుని యొక్క పాత్ర ఏంటి అన్న విషయాలు చూస్తే కనుక
కుటుంబ గోత్రాలు అసలు ఎలాగొచ్చాయి, ఆ గోత్రాల్లో పెద్దలు నాయకులు ఎలాగా వ్యవహరించేవారు అన్న విషయాలు చూసిన దాంట్లో పితరుల పాత్ర అన్న విషయాలు ఇక్కడ చూసాం. తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ చనిపోయిన సహోదరుని భార్య వివాహం చేసుకుని ఆచారాలు నెరవేర్చడంలో దేవుని ధర్మాన్ని ఎలా నెరవేర్తించేవారు అంటే విమోచన ప్రణాళికలో ఈ రూతు బోయాజులు చేసినటువంటి క్రియ అక్కడ చూస్తాం. విమోచన ప్రణాళికలో ఆ విషయాలు అక్కడ ఉన్నాయి. అలాగే పితరుల వంశావళి, ఈ రక్షణ కార్యక్రమంలో పితరుల వంశావళి, అలాగే కుటుంబాల్లో బంధువులు, ఆ బంధుత్వాన్ని దేవుడు ఎలా నెరవేర్చాడు. తర్వాత ఇశ్రాయేలీలు, తర్వాత యేసు ఇశ్రాయేలు కుటుంబంలో భావన పరలోక రాజ్యం నుంచి ఒకసారి చదవండి 35. యేసు ఇశ్రాయేలు కుటుంబ భావనను పరలోకము విస్తరించుటకు ఉపయోగించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని విమోచన ప్రణాళికలో భాగంగా దేవుడు ఎలాగా తీసుకుని వచ్చాడు. తర్వాత పాత నిబంధనలో బంధువుడు, విమోచన ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకొచ్చిన అంశాల్లో క్లుప్తమైన వివరణగా మనం చూస్తాం. ఇదంతా కూడా ఒక కుటుంబాన్ని ఎంచుకుని, నోవాహుని ఎంచుకుని, తర్వాత అబ్రహాముని ఎంచుకుని వారి కుటుంబం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఎలాగొచ్చాడు అన్న విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు చివరిగా హోషియా గ్రంథం ఒకసారి చూస్తే మనకి చాలా చక్కగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు తన ప్రేమని ఎలా ప్రజల పట్ల చూపించాడు. ప్రవక్తల విషయాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యాలు, దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడు, ప్రజలు నిరాకరించినప్పుడు ఆయన ఎలాంటి క్రియలు చేశాడు, వాళ్ళు ఎలా భద్రపరుచుకొచ్చాడు, కాపుదలు ఇచ్చాడు అన్న విషయాన్ని హోషియా గ్రంథం చక్కని రీతిగా మనం తెలియపరుస్తుంటాం. ఇందులో విమోచన కార్యం మనకి చక్కని రీతిగా మనకి దేవుడు తెలియపరచడం ప్రాక్టికల్గా చూపించేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు అవ్వచ్చు, ఇప్పుడు మనకు అవ్వచ్చు, ప్రాక్టికల్గా చూపించాడు. ఈ హోషియా గ్రంథాన్ని మనం చూపించి ఈ చక్కని రీతిగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. 37వ పేజీలో ఉన్న విషయాలు. హోషియా ప్రేమ మరియు పునరుద్ధరణ. ఇందులో హోషియా ఒక ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చాలా పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తి. ఇప్పుడు అలాంటి ప్రవక్తని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు గోమెర్ అనే ఒక వ్యక్తి ఉంది, ఆమె వేశ్య, ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్తకి అసలు వ్యభిచారంతో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అసలు అవసరం కాదు. ప్రవక్తలు లేదా యాజకులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, కొద్దో గొప్ప సెన్స్ ఉన్నవాడు ఎవరన్నా సరే వ్యభిచారం చేసిన స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అంటే అసలు కుదరని పని. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేలీలకి లేదా హెబ్రీలకి, యూదులకి అసలు అపవిత్రత అనేది నిష్ఠాగరిష్టంగా చేసేవారు. అపవిత్రత అనేది దాని దగ్గరికి వెళ్ళేవారు కాదు. అలాంటి ప్రవక్త దగ్గరికి దేవుడు తన వాక్కు పంపించి తను పిలిచి చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు వ్యభిచారంలో ఉన్న పట్టబడిన వ్యక్తి ఉంది, వ్యభిచారంతో ఉన్న వ్యక్తి ఉంది, ఆమె నువ్వు పెళ్లి చేసుకెళ్ళి. ఆమె పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రవక్త ఏం చేయాలి? ఇది చూడండి, ఇది చాలా కష్టమైన విషయం. వ్యభిచారంలో స్త్రీని మామూలు పెళ్లి చేసుకోవడమే, పురుషున్నా స్త్రీనా పెళ్లి చేసుకోవడం అసాధ్యమైన విషయం మామూలు వ్యక్తికి కూడా. అయినా సరే దేవుడు చెప్పిన మాట, దేవుడి మీద ఆధారపడి, దేవుడిచ్చిందే శాసనం, నా జీవితం గురించి నా దేవుడు చెప్పిందే నేను చెయ్యాలంతే. అదే ప్రవక్తల పని. వాళ్ళు ఏమైపోయినా, వాళ్ళు చంపబడినా, వాళ్ళు ఏ విధంగా లేకపోతే దేనికి అప్పచెప్పడానికి సరే రెడీ. కానీ అటు ప్రవక్తలు అవ్వచ్చు, యేసుప్రభు శిష్యులు అవ్వచ్చు, అదే బాణి. యూదులకు మరిని దేవుడు చెప్పిందే చేయాలంతే. యూదుల్లో ప్రవక్తలు కానీ ఎవరన్నా చూసినా సరే, యూదుల్లో నిష్ఠాగరిష్టంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసినా సరే అది సరే. వివాహం చేసుకోమంటే సరే వ్యభిచారి చేసుకున్నాడు, అప్పటికే వ్యభిచారంలో అంటే యాక్చువల్గా మంచి ఆమె వ్యభిచారిగా పట్టబడుతుంది. అంటే వాడు కుటుంబ పరిస్థితులను బట్టి తన జీవిత విధానాన్ని ఎలా మార్చుకుందంటే, తను పోషించుకోవడానికి, తన శరీరాన్ని అమ్ముకోవడానికి రెడీ అయిపోయి, తన పోషణకి, తన కుటుంబ పోషణకి, లేకపోతే తన ఇష్టానుసారంగా చేసే క్రియల్లోకి వెళ్ళిపోయి తన వ్యభిచారిగా మారిపోయింది. అలాంటి వ్యక్తిని దేవుడు పెళ్లి చేసుకోమంటే వెళ్ళి ఆ గోమెర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అసలు అది సమంజసమైన విషయమేనా? జనరల్గా చెప్తే కాదు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పిల్లలు పుట్టారు.
పిల్లలు పుట్టిన తర్వాత ఇవేం చేసిందంటే మళ్ళీ అంటే ఈమె యాక్చువల్గా వ్యభిచారి, ప్రవక్త వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఇవిడికి? రక్షణ వచ్చింది, విడుదల వచ్చింది, ఆవిడకు ఒక ప్రొటెక్షన్ వచ్చేసింది. ఆహారంలో కొదువు లేదు, శత్రువులు బాధ లేదు, ఎవరు వచ్చి ఈవిని అటాక్ చేయరు, ఎవరి దగ్గరికి ఈవిడ అవసరం లేదు, మంచి కుటుంబ పోషణ ఉంది, అన్నీ ఇచ్చేసాడు దేవుడు. అంటే ఈ ప్రవక్త ద్వారా అన్నీ ఇచ్చేసాడు. అంటే ఈ ప్రవక్త ప్రోక్షణలో అంటే భర్త పర్యవేక్షణలు అన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, అన్ని చక్కని రీతిగా ఇచ్చిన ఈమె మళ్ళీ విడిచిపెట్టి వ్యభిచారంలోకి వెళ్ళింది. మళ్ళీ విడిచిపెట్టి ఎంత, ఒకసారి ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యమైన విషయం. అంత ప్రొడక్షను, అంత ఆదరణ, అంత ఆహారము లేకపోతే భద్రత ఉన్న ఈమె ఏమైంది? మళ్ళీని వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఈమె మనస్థితి ఎలాగుందంటే లోకం మీద, లోక ఆచారాల మీద, లేకపోతే లోకం మీద ఉండిపోవడాన్ని బట్టి ఈవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి వ్యక్తిని మళ్ళీ పిలిచి దగ్గర తెచ్చుకోవాలి, పిలిచి మళ్ళీ చూపించడం ఏంటంటే దేవుని ప్రేమ చూపించడం. హోషే చెప్పేది ఏంటంటే నేను ప్రేమ చూపిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఓదారుస్తాను. వ్యభిచారం చేస్తే కదా, సరే నేను కడుగుతాను, పవిత్రపరుస్తాను, నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నాదానిగా చేసుకుంటాను. ఇది ఒకసారి ఆలోచించండి. ఇది ఎగ్జాంపుల్గా ఒక ప్రవక్త జీవితాన్ని పెట్టేసి ఇశ్రాయేల్ జనాంగానికి చూపించాడు. దీన్ని చూపించడంలో ఈ కథ యొక్క లేదా చరిత్ర యొక్క భావం ఏంటంటే, ఇశ్రాయేల్ జనాంగం దేవుడు రక్షణ ఉంది, భద్రత ఉంది, కాపుదల ఉంది, అయినా సరే వీళ్ళు వ్యభిచారులుగా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. వాళ్ళ మనసును మార్చేసుకున్నారు, వ్యభిచారులు అయిపోయారు, విగ్రహారాధులు అయిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, మనసుకు నచ్చినట్టుగా చేస్తున్నారు, అసహ్యమైన పరిస్థితులు వెళ్ళిపోయారు. వీళ్ళకి రక్షించే నాదుడు లేడు, రక్షించేవాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి పరిస్థితుల్లో నేను విమోచకుణ్ణి, నేను రక్షకుణ్ణి అని చెప్పి ఈ హోషియా ఏదైతే చేశాడో ఆ వ్యభిచారం ఉన్నదాన్ని భారీగా చేసి తెచ్చి దగ్గరెట్టుకున్నాడు దేవుడు. అలాగా విమోచించుకుని భార్యగా తన దగ్గరెట్టుకుని, నేను నీ భర్తని, నిన్ను రక్షిస్తాను, ఇప్పుడు నేను భద్రపరుస్తాను, నిన్ను కాపుదలిస్తాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు వ్యభిచారం చేయవలసిన పని లేదు, నువ్వు అంటే దూరం వెళ్ళిపోవాల్సిన పని లేదు, నీకు సమస్తము నేను సమకూరుస్తాను దగ్గరెట్టుకున్నాడు. ఇది ఇశ్రాయేలు చేసిన పని. దూరం వెళ్ళిపోయిన ఇశ్రాయేలీని మళ్ళీ తీసి దగ్గర పెట్టుకున్నాడు. మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత ఈ గోమెరు ఏం చేస్తుందంట, మళ్ళీ వ్యభిచారంలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట, వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు, దేవుడే నా సర్వస్వం, దేవుడే నా భర్త, దేవునితోనే నా జీవితం, దేవునితోనే నేను ఉంటానని చెప్పేసి కమిట్మెంట్ చేసుకుని కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ తన మనసు మార్చుకుని ఈ లోకం వైపు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది చూస్తే ఎంత బాధాకరమైన విషయం. వ్యభిచారంగా ఉన్నదాన్ని, అసహ్యమైన పరిస్థితుల్లో ఉన్నదాన్ని, కృంగిపోయి ఏ ఆదరణ లేని దాన్ని నేను విమోచకుడు ఉన్నాను, నేను రక్షకుడు ఉన్నాను, నేను రక్షించాను అని తీసుకొచ్చి రక్షించాడు దేవుడు. చూసారా విమోచన ప్రణాళిక ఎలా చేసుకొస్తున్నాడో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో. అలా రక్షిస్తే ఇప్పుడు ఏంటిది, విమోచించాడు, రక్షించాడు ప్రజల్ని, దాని దగ్గర పెట్టుకున్నాడు. మళ్ళీ ఏం చేసిందంట గోమెరు, ఏం చేసింది, అదే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వ్యభిచారులకు వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయ్యో అయ్యో భర్త ఏడుపు, నేను రక్షించాను కదా, నేను భద్రపరిచాను కదా, రోదన చెందుతున్నాడంట దేవుడు. ఎన్నిసార్లు నేను పెందల కడలేసి ఇర్మియా దగ్గర ఎంత అలా చెప్తాడంటే, నేను పెందల కడలేసి నేను ప్రవక్తను పంపిస్తున్నాను. ఎవరు పంపిస్తారా మీ దగ్గరికి? నేను ఆడు ప్రవక్తను పంపించి మీకు న్యాయం తీరుస్తానని, నేను రక్షిస్తానని నా దగ్గర రమ్మని ఉంటే మీరేమో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇదేమో న్యాయమా? నేను న్యాయం తీర్చను అంటాడు ఆయన యెషయా గ్రంథంలో. నేను న్యాయం తీర్చను, ఇంత నేను భద్రపరుస్తున్నాను, కాపాడుతున్నాను, నేను విమోచకుడు ఉంటున్నాను, నాకు నేను సహాయం చేస్తాను, మళ్ళీ విడిచి వెళ్ళిపోతారా అని చెప్పి. పోనీ విడిచి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ వ్యభిచారం అయిపోయింది, మళ్ళీ కలిసిపోయింది లోకంలో. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, పోన్లే వెళ్ళిపోర్లే, మళ్ళీ రా అని చెప్పేసి మళ్ళీ తీసుకురాడమంట. ప్రవక్తలు చేసే పని. మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ దగ్గర ఎట్టుకుని ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, వాత్సల్యం చూపిస్తున్నాడు, కడుగుతున్నాడు, పవిత్రపరిచాడు, అన్నీ చూపిస్తున్నాడు, అన్నీ భద్రపరిచి సహాయం చేస్తున్నాడు. ఇది హోషేయ గ్రంథం యొక్క వివరణ. ఇలా చేసి చూపించడం ఇది దేవుడికి ఏంటంటే తమాషా కాదు, ఈ మామూలు విషయం ఏం కాదు.
మన బిడ్డలు చెడిపోయి లోకంలో కలిసిపోయి వాడిని తీసుకొచ్చి కడిగి పవిత్రపరచడం భద్రపరచడం అంటే మామూలు విషయం కాదు. కుటుంబాలు ఇలాంటి సంఘటన జరిగితే గుండె బద్దలసిపోతుంటుంది, గుండె చీల్చిపోతుంటుంది. కుటుంబాలు చూడండి, కొంతమంది వాడు కుమారులు కుటుంబాలని విడిచిపెట్టి ఇష్టానుసారాల మార్గాలు వెళ్ళిపోయి వ్యభిచారాలకు అయిపోతుంటే, ఇష్టానుసారం వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? తండ్రి తల్లి హృదయం బద్దలైపోతుంది. ఇది దేవుడు హృదయం. నిరంతరము ప్రేమించే దేవుడు హృదయం ఎలా ఉంటుంది అంటే తల్లడిల్లిపోయేది, కొట్టిమిట్లాడిపోయేది. అందుకనే యెషయా గ్రంథంలో మీ వివాదం ఎలాంటిదైనా సరే నా దగ్గరకు వచ్చేయండి, మనం తేల్చుకుందాం, ఎందుకు నేను కడుగుతాను కదా, నేను భద్రపరుస్తాను కదా, నేను సహాయం చేస్తాను కదా. ఇది ఆయన బాధ, వేదన వచ్చేయండి. హోషేయ గ్రంథం చూడొచ్చు, ప్రవక్తల గ్రంథాలు చూడొచ్చు, ఇదే కనబడుతుంటుంది. ఆయన మళ్ళీ విమోచించడం, రక్షించడం. ఇది ప్రవక్తల గ్రంథాలు చూస్తే, పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే మనకు చూసేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చిన సేమ్ అండి, రిపీట్ అండి. అప్పుడు వాళ్ళే కాదు, ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనం కూడా అంతే. లోకంలో పట్టబడిపోయాం, శాతానికి అమ్ముడైపోయాం. ఈ లోకంలోంచి వ్యభిచారులుగా లేదా దేవునికి దూరంగా. ఈ వ్యభిచారం అనేది ఏంటంటే దేవుని దగ్గరికి పాత నిబంధనలో ఉపయోగించేది లేదా బైబిల్ భాషలో ఉపయోగించేది ఏంటంటే శారీరక వ్యభిచారం ఒకటి, శరీరంతో చేసే వ్యభిచారం. రెండోది ఏంటంటే ఆత్మీయ వ్యభిచారం. అంటే దేవుడు ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టి కొవ్వును ఆశ్రయించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది వ్యభిచారమే. భర్తని విడిచిపెట్టి వేరే పురుషుణ్ణి చేరడం, భార్యను విడిచిపెట్టి వేరే స్త్రీని చేరడం వ్యభిచారం ఒకటి. నిజమైన రక్షకుణ్ణి, నీ విమోచకుణ్ణి, నీ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకొకరిని ఆరాధించడం, స్తుతించడం, ఇది ఆత్మీయ వ్యభిచారం రెండోది. ఈ శరీరమైన వ్యభిచారం కంటే ఆత్మీయ వ్యభిచారం ఇంకా ఘోరమైంది, చాలా ఘోరమైంది. ఇది క్షమించలేని తప్పుగా కూడా వెళ్ళిపోతుంటుంది చాలా సందర్భాల్లో. అయినా సరే దేవుడు క్షమించి ఇశ్రాయేలు జనాంగాలు ఎలా కాపాడుకొచ్చాడు, ఇప్పుడు కూడా మనల్ని అలా కాపాడు. ఇప్పుడు లోకంలో అలాగే మనం దేవునికి దూరం అయిపోయాం, పట్టబడిపోయాం. లోకంలో ఉండిపోయిన వాళ్ళని దేవుడు తన కృప చూపించి తన భార్యగా చేర్చుకున్నాడు. సంఘం అనే సంఘం ద్వారా తన దగ్గర చేర్చుకుని తన కడిగాడు, పవిత్రపరిచాడు, సహాయం చేశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ కడుగుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఈ కార్యం అప్పుడు ఎలా ఇశ్రాయేలు జరిగిందో ఇప్పుడు కూడా అలాగా జరుగుతుంది. ఆయన మళ్ళీ కాపాడుతున్నాడు, మనం విమోచిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, మనం భద్రపరుస్తున్నాడు, మనం తెలియపరుస్తూ మనకి విమోచకుడు ఆయనే అని తెలియపరచడం అనమాట. ఆయన రక్షించాడు అని తెలియపరచడం విమోచన కార్యం. ఈ ముగింపులో ఉన్న విషయాలు కొన్ని వచనాలు చదువుకున్నాం, అది చాలా మనకి ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంటాయి. ఈ విమోచన అన్న దాని గురించి ఈ ఫస్ట్ దాంట్లో పేజీలోకి వచ్చేసి అసలు విమోచన అన్న విషయాలు దేనికి ఉపయోగించారు అన్న విషయాలు ఒకసారి చూస్తే 32వ పేజీలో చూడండి. చర్చా ప్రజల మధ్య కొన్ని విమోచన యొక్క ఉదాహరణలు ఉన్నాయి కదా. ఆయన నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అటు చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం నిర్గమకాండం ఎలా విమోచించాడు పాత నిబంధన ప్రజలు అన్న విషయాలు చూడండి. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులతో గట్టిగా చదవండి. నేనే యెహోవాను, నేను ఐగుప్తుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. దాస్యత్వంలోంచి ఇక్కడ విడిపించిన విధానాలు మనం చూస్తాం. తర్వాత లోకసభ 1వ అధ్యాయం 63వ వచనంలో ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచించాడు. ఎలా విమోచించాడు అన్న విషయాలు. తర్వాత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు ఆయన మనలను అంధకారమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన కుమారుని అందువలనే విమోచనము అనగా పాప క్షమం. తన కుమారుని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. అలాగే 1 పేతురు 18 1వ అధ్యాయం 18-19 వచనాల్లో పుత్రపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడాలి. ఇప్పుడు ఎలా రక్షించబడ్డాం మనం? ఇప్పుడు విమోచనకి పాత నిబంధనలు ఎలాగ తండ్రిగా ఉండి వాళ్ళని అన్నిటిలోంచి రక్షించాడో ఇప్పుడు కూడా మనల్ని పాప బానిసత్వం నుండి లేకపోతే శత్రువు నుండి మనకి ఈ లోక విపత్తు నుండి ఆశను అన్నిటిలోంచి విడిపించాడు ఆయన రక్తం చేత.
ఆయన విడిపించాడు అన్న విషయాలు మనం చూస్తూ ముగింపు విషయాలనే కదా ఇప్పుడు చూడండి 38వ పేజీలో ఇది చదువుకుని మనం ఈ సెక్షన్ ముగించుకున్నాం. ముగింపు ఇది చదివితే చక్కని రీతిగా మనకు బాగుంటుంది. మానవాళి కొరకు అక్కడి నుంచి గట్టిగా క్లియర్గా చదివిపోవచ్చు. మానవాళి కొరకు తన గురించి ఉదాహరించుటకు హెబ్రీల జీవితంలోని విమోచన భావనను ఉపయోగించింది. ఈ భావనను చేర్చబడినది పునరుద్ధానం యొక్క ఆలోచన కూడా అయి ఉన్నది. ఆయన తన కుటుంబమును తన యొద్దకు భద్రత యొద్దకు తన ఇంటిలో ఉన్న స్థలమునకు తీసుకుని రావాలని కోరేది. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు కూడా చెప్తారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలోని, మీరేం టెన్షన్ పడక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నానని, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాల్లోకి అందరినీ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను వచ్చి. అంటే ఈ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ నుంచి నా కుటుంబం ఇది, మనం అందరం ఇశ్రాయేలు అవ్వచ్చు, ఆయన ద్వారా రక్షించబడిన అవ్వచ్చు, అందరం ఆయన కుటుంబం, అందరం ఒకటే, వాళ్ళు మనం అందరం ఒకటే, మన అందరం కూడా కలిసి ఉండాలి. ఆయన చెప్పేది అంటే మీరు అందరూ కూడా మన అందరం కుటుంబం, అందరం కలిసి ఉండాలి, కనుక నన్ను నివాసాలు ఉన్నాయి, నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను అని చెప్పిన వృత్తాంతాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏం చెప్తాడంటే, ఆయన తన కుటుంబము తన యొద్ద భద్రత కాపుదలు ఇచ్చి ఆయన ఉన్న చోటకి తీసుకెళ్ళిపోవాలన్న ప్రణాళికే ఫస్ట్ నుంచి కదా, అది చూస్తాం. తర్వాత రెండోదిగా కుటుంబ సభ్యులు పేదరికముతో నశించిన ఎడల లేదా శత్రువులు దండెత్తుట ద్వారా బంధింపబడట లోతు వలె లేదా నీచమైన ఎంపిక గోమోలు చేసినట్లు వలన వెలివేయబడిన ఎడల అవసరమైన వ్యక్తిని పునరుద్ధరించుట పితరుని పూర్ణ కుటుంబ హక్కులను తిరిగి తెచ్చుట ఆశ్రయమైనది. నేటికి కూడా ఇది లోకము కొరకు దేవుని హృదయం. ఇక్కడ ఇప్పుడు ఇందాక చూసుకున్నాం కదా, నయోమి అక్కడ రూతు వృత్తాంతం దగ్గర చూసుకున్నా ఆయన విమోచకుడు ఎలా కార్యాలు చేశాడు, లేకపోతే ఈ గోమేరు హోషే దగ్గర చూసుకున్నా ఆయన ఎలా విమోచన కార్యం చేశాడు అన్న చూసిన విషయాల్లో ఇప్పుడు కూడా దేవుడే రక్షకుడిగా మనం ఎలా రక్షిస్తున్నాడు, ఆయన రక్షణ కింద మనం ఎలాగ కొనసాగుతున్నాము అన్న విషయాలు చూస్తే కనుక ఆయన మనకు అప్పుడు వాళ్ళు ఎలా కాపాడాడో ఇప్పుడు మనకు అన్నింటిలోంచి ఆయనే కాపుదలిస్తున్నాడు. తర్వాత నూతన నిబంధనలో ఇక్కడ నుంచి మనకు ఇంకా అప్లై చేసుకుని నూతన నిబంధనలో పరిపూర్ణ పితరునిగా దేవుడు తన పాత్ర సంపూర్ణముగా ఉండుట మనము చూసిన మన పరిపూర్ణ పితరుడు మన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం అన్న సంతానం. యేసుక్రీస్తు ప్రభు ఆదాము దగ్గర వెళ్ళిపోతే ఆదాము తండ్రి దేవుడు కొడుకు ఆదాము కొడుకులందరూ కూడా మనం ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మన అన్న సంతానం. ఇప్పుడు మన పితరుడు ఎవరు, మన తండ్రి ఎవరు, ఆయన పిల్లలు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయన నూతన నిబంధనలో పరిపూర్ణమైన పితరుడు ఆయన దేవుడు. ఆయన వాళ్ళందరినీ కూడా నశించిన తన కుటుంబాలన్నింటినీ కూడా ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. ఆయన రక్తము ద్వారా విమోచన వెల చెల్లించాడు. ఇది ఇక్కడ మళ్ళీ ప్రాముఖ్యమైన విషయం, విమోచన వెల చెల్లించే ఆయన కుటుంబంలో మనం చేసిన తర్వాత అలాగే మత్తయి సువార్త 20:28 చెప్పిన విధంగా మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన. ఇప్పుడు ఆయన వచ్చిన ఇది చూడండి, కరెక్ట్ వచ్చిన మనకు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనందరినీ రక్షించడానికి, విమోచన క్రయధనంగా అయిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు, అధికారంగా ఉండడానికి కాదు. ఏమంటాడు ఈయన? మనందరి బాధ్యత ఆయన తీసుకోవడానికి, మనందరూ రక్షించి ఆయన దగ్గర తీసుకోవడానికి, కుటుంబంలో చేర్చేసుకోవడానికి. యాక్చువల్గా ఆయన కుటుంబం మనం తప్పిపోయాం, ఆ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి రక్షించి ఆయన దగ్గర చేర్చుకోవడం. తర్వాత ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో కొలస్సీ పత్రిక 1:13-14 ఉన్న విషయాలు చూస్తే ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మనకి పాప క్షమాపణ మనకి ఇచ్చేసాడు. ఎంత గొప్ప దేవుడు కృప, ఎంత ప్రేమ. అంధకార సంబంధమైన వ్యక్తులుగా ఉన్న మనల్ని రక్షించాడు. తర్వాత 1 పేతురు 18:19 పితృపారంపరాచారులైన వ్యర్థ ప్రవచన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి శైవ వస్తువులు కాదు కానీ మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కల్మషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎరుగుదురు. మనం దేనితో రక్షించబడ్డాం? ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఇది విమోచన వాళ్ళకి ఎంత ప్రాముఖ్యమైంది చూడండి. పాత నిబంధన అంత ప్రాముఖ్యమైంది ఇప్పుడు చూడండి.
మన రక్షణ ప్రణాళిక ఎక్కడి నుంచి ఎలా కొనసాగించుకొచ్చాడు. ఆదిలో నుంచి మనకి రక్షించబడ్డాం, మనం చెప్పేసుకుంటున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం. కానీ మనం రక్షించడానికి ఎంత కొనసాగింపు ప్రణాళిక అక్కడి నుంచి ఆదాం దగ్గర నుంచి తీసుకొచ్చాడు. మనకి కంటిన్యూ చేసుకొచ్చి మనుషులు తప్పిదాలు చేస్తున్నప్పటికీ వాళ్ళలోంచి చక్కని రీతిగా దేవుడు మనుషులను కూడా మళ్ళీ తీసుకొచ్చి సక్రమైన మార్గంలో పెట్టి వాళ్ళ విమోచన ప్రణాళికలోంచి మనకి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనకి విమోచన ఇచ్చి వాళ్ళు ఎంత భద్రపరిచిన దేవునికి, మనల్ని విమోచించిన దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అదే కీర్తనకారుడు అంటాం, మనం రక్షించిన దానికి ఏమిచ్చినా రుణము తీర్చక అట్లు ఉండవలసిందే. కానీ ఒక మార్గం ఇచ్చాడు రుణం తీర్చుకోవడానికి. ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణని మనం చేతపుచ్చుకుని ఏదైతే రక్షణ ఇచ్చాడో ఆ రక్షణని ఇతర వ్యక్తులకి పంచిపెట్టాం. ఆయన చెప్పిన మాటలు ఇతర వ్యక్తులకి పంచిపెట్టాం. ఆయన మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించడం చెయ్యడం, ఇది ఆయన రుణాన్ని మనం కొంతైనా తీర్చుకోగలిగిన అవకాశం మనకి ఇచ్చాడు. అది అంత రక్షించిన దేవునికి మనం ఏమిచ్చినా మనం నిజానికి రుణం తీర్చుకోలేము. కానీ కొంతవరకైనా అది చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనం దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, ఆయన ప్రేమను పుణికిపుచ్చుకున్న వారిగా, ఆయన రక్తంలో కడగబడిన వారిగా, ఆయన రక్త వారసులుగా, మన పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి మనకి ఇచ్చిన గొప్ప కృపని మనం కాపాడుకుంటూ ఆయన మార్గాల్లో నడిచే గొప్ప కృప మనం కాపాడుకుంటూ మనం ఆయన సంతోష పెట్టేవారిగా మనం ఉండగలుగుతాం. అసలు ఆలోచించాం. మనం ప్రార్థన చేసుకుందాం, ఈ సెక్షన్ని ముగించుకుందాం, తర్వాత సెక్షన్లోకి వెళ్తాం. ఈ రక్షణ ప్రణాళిక మాత్రం మామూలు కాదు. ఇప్పుడు మనం ఎలా ఉపయోగిద్దాం ఈ రక్షణ ప్రణాళిక? మనం రక్షించబడ్డాం. ఈ రక్షణ ప్రణాళిక ఎంత మనం వివరణగా చూసుకున్నాం. మరి ఇతర వ్యక్తులకి రక్షణ ఎలాగ, రక్షణ లేని వారికి రక్షణ ఎలాగ, మనం ఎలా కొనసాగిద్దాం, మన తర్వాత వ్యక్తులకి ఎలాగ, మన కుటుంబం తర్వాత వ్యక్తులకి ఎలాగ మనం ఆలోచిస్తే మనం చక్కగా దేవుడు మన నడిపింపు ఎలాగ నడిపిస్తాడన్న విషయాలు, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన అడిగితే ఫస్ట్ నుంచి మనకు ఒకటే నిదానం చెప్పుకుంటూ వస్తున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ఆయన మనకి ఏది అవసరం వచ్చినా ఆయన అడిగడమే. అడిగితే ఆయన అడిగింది ఖచ్చితంగా ఇస్తాను పరిశుద్ధాత్మ ద్వారా. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని చెప్పి పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ పొందాలని కోరుకుంటూ నేను ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించాలి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, విమోచకుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ఆచరిస్తున్నాం తండ్రి. మమ్మల్ని రక్షించడానికి నాయనా ప్రభా నీ గొప్ప క్రియలు చేసిన దేవుడు తండ్రి. ఆదరించి నాయనా ప్రభా నీవు ఇచ్చిన గొప్ప ప్రణాళిక, విమోచన ప్రణాళిక నాయనా ప్రభా ఇది మామూలుది కాదు. మనుషులు తప్పిపోతున్నప్పటికీ వాళ్ళు మళ్ళీ నాయనా తిరిగి వాళ్ళు వ్యభిచారులు అయిపోతున్నప్పటికీ, నీ నుంచి దూరం అయిపోతున్నప్పటికీ నాన్న నీవు వారిని నాయనా ప్రభా మళ్ళీ ప్రేమించి భద్రపరిచి వాళ్ళ పాపాలు కడిగి పవిత్రపరిచి ఎలా చేసుకున్నావో తండ్రి, నీ బిడ్డలు ఎలా చేసుకున్నావు మమ్మల్ని కూడా నాయన అట్టరీతిగా నువ్వు మార్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ కృపలో మనం భద్రపరుచుకున్నావు. నీ కుటుంబ సభ్యులుగా చేసుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. అయినా నీ భాగం చేసేసుకున్నావు తండ్రి, నీ కుటుంబాల్లో భాగాలు చేసేసుకున్నావు. నీ రక్షణకే నీకు వందనాలు, నీ కృపకే నీకు వందనాలు. నాయన మా ఊపిరి ఉన్నంత వరకు నీ కృపలో బలపడుతుంది. నీ నామానికి మహిమార్థంగా వాడబడే కృపని గ్రహించుకోండి. మాకు ఇచ్చిన రక్షణ నాయనా ప్రభా అనేకులకి నాయన రక్షణ ప్రణాళికలు నాయన ఉన్న వ్యక్తులందరికీ నాయనా ప్రభా ఈ సువార్తను ప్రకటించుకుంది. మాకు ఇచ్చిన రక్షణ ఇతర వ్యక్తులకి నాయనా ప్రభా పంచిపెట్టుకుంటూ నీకు బలపడ్డానికి సహాయం తెచ్చాను. నీకు అక్కడ ఆలస్యం అయితే మరొక్కసారి మేమందరం నాయన కూడుకుని నామ స్థితించడానికి ఈ బైబిల్ తర్ఫీదుల ద్వారా నాయనా ప్రభా ఒకళ్ళొకళ్ళు పురుగులుపుకుంటూ నాయనా ప్రభా మా ప్రాణం ఉన్నంత వరకు నాయనా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ దగ్గర నీ పాత దగ్గర నేర్చుకుంటూ నీకు ముందు కొనసాగి కృపను గ్రహించుకోండి. ఏ శనములో ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మనందరికీ తోడేయండి. ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి ఆయన భద్రపరిచి కాపాడినగాక. ఆమేన్.